హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ ఇన్స్టెంట్ బ్రేక్‌ఫాస్ట్ అండి. చాలా హెల్తీగా పెసరపిండితోటి ఊతప్పం అండి. ఎప్పుడు పెసరట్టే కాకుండా ఒకసారి ఇలాగా పప్పులు ఎక్కువసేపు నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇలాగ ఇన్స్టెంట్‌గా ఈ పెసర ఊతప్పంనైతే ట్రై చేయండి. పై లేయర్ అయితే క్రిస్పీగా ఉంటుంది. లోపల సాఫ్ట్‌గా తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసమైతే ఫస్ట్ ముందుగా నేను ఒక చిన్న కప్పుతోటి ఒక కప్పు తీసుకున్నానండి. సుమారుగా ఒక పావు కేజీ వరకు ఉంటాయి పెసరపప్పు. ఇవి ఒక 10 వరకు అవుతాయండి ఊతప్పంలు మీడియం సైజువి. వీటిని శుభ్రంగా కడిగేసి మీకు నైట్ నానపెట్టుకోవాలనుకుంటే అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నైట్ అయినా నానపెట్టుకోవచ్చు. లేదు అంటే అప్పటికప్పుడు మీరు చేసుకోవాలనుకుంటే కనుక బాగా వేడి వేడి నీళ్లు వేసేసుకొని ఒక్క గంట పాటు అయితే నానపెట్టేసుకోండి. అలాగా నానిన తర్వాత వాటర్ మొత్తాన్ని కూడా వంపేసేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి బ్యాచెస్ వైజ్గా ఇందులోకి నానబెట్టుకున్న ఈ పెసరపప్పును వేసుకోవాలండి. ఇందులోకి ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. కొంచెం బ్యాటర్ మనము గట్టిగానే మిక్సీ పట్టుకోవాలి. ఒక హాఫ్ టీ గ్లాస్ అంత వాటర్ వేసేసుకొని ఇలాగా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగతా పప్పులన్నిటిని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసేసుకొని ఆ బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో తీసుకున్నాం, నేనైతే ఈ కప్పుతో తీసుకున్నానండి. సేమ్ ఇదే కప్పుతోటి పావు కప్పు అంతా ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, సూజీ, దాన్ని ఒక పావు కప్పు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లంతా శనగపిండి వేసుకోండి. ఇవి రెండు కూడా అస్సలు స్కిప్ చేయొద్దండి. ఇవి రెండు వేయటం వల్ల చాలా మంచి కొత్తగా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. శనగపిండి అలాగే ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం లైట్గా పులిసిన పెరుగు వేసుకోండి. ఇలాగా ఒక 2 గరిటెలంతా పిండి వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మొత్తాన్ని కూడా చక్కగా గరిటెతోటి కలుపుకోండి. మీ దగ్గర ఇలాగ పెరుగు లేదు అనుకోండి, వంట సోడా అయినా వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు అయితే నానబెట్టుకోవాలి. మనకి రవ్వ వేసాం కదా, కొంచెం సేపు నానితే బాగుంటుంది. ఈలోపు వెజిటేబుల్స్ని కట్ చేసుకోండి. పచ్చిమిర్చీలు 2, మీడియం సైజు ఉల్లిపాయ 1, చిన్న క్యారెట్, బీన్స్, ఒక టమాటో, క్యాప్సికమ్ అన్నీ కూడా చాలా సన్నగా కట్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే 1 టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను అయితే 1 టీ స్పూన్ అంతా వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ మొత్తాన్ని కూడా వేసుకోండి. వెజిటబుల్స్ని అయితే ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ అలాగా ఫ్రై అయినాయి అంటే మనకి కొంచెం క్రంచీగా తింటుంటే పంటికి తగులుతూ చాలా బాగుంటాయి టేస్ట్. ఇలా ఒకసారి వేగే టైంలోనే కొంచెం ఈ వెజిటబుల్స్కి సరిపడా సాల్ట్ వేసుకోండి, మనకి త్వరగా మగ్గిపోతాయి. ఇలా సాల్ట్ వేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని మనకి ఇక్కడ చూపిస్తాను చూడండి, మనకి ఇలాగ ఫ్రై అయితే సరిపోతాయండి. జస్ట్ ఆ పచ్చివాసన పోతే లైట్గా కొంచెం క్రంచీగానే ఉండాలి ఈ ముక్కలు అయితే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వెజిటబుల్స్ మొత్తాన్ని కూడా ఆ పెసరపిండి మిశ్రమంలోకి వేసేసుకోండి. మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే ఆ వెజిటబుల్స్ని అయితే వేసుకోండి. ఎగ్జాక్ట్గా ఇవే వేయాలని లేదు. నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న కప్పుతోటి కొత్తిమీర వేసుకున్నాను. అలాగే జస్ట్ కలర్ కోసం అయితే ఒక పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి వేసాం కదా, ఇందులోకి కారపొడిని కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. చూసి కారపొడి అయితే నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసాను. అలాగే పెసరపిండికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం వెజిటబుల్స్ ఫ్రై అయ్యే టైంలో వేసాము, చూసి వేసుకోండి. బ్యాటర్ అయితే కొంచెం గట్టిగానే ఉంది కదండి. ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం వాటర్ని వేసుకోండి. ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. కొంచెం మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గానే ఉండాలండి పిండి. ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. వీటిని మీకు ఇష్టం ఉంటే గొంతు పొంగనాల్లా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దోశ పెనం పెట్టేసుకోండి, లేదు అంటే ఇలా కడాయి కానీ ఏది అందుబాటులో ఉంటే అది పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 గరిటె వరకు పిండి వేసుకోండి. పిండి వేసుకున్న తర్వాత ఈ విధంగా పలుచగా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. మరీ ఎక్కువ థిక్నెస్ లేకుండా పలుచగా స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అవ్వడానికి పైనుంచి ఇలాగ మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పై లేయర్ అంతా కొంచెం లైట్గా మనకి ఆ పచ్చిదనం తగ్గుతుందండి. అప్పుడు పిండి కొంచెం డ్రై అయినట్లుగా ఉంటుంది కదా, ఆ టైంలో ఇష్టం ఉంటే ఇలాగ కొంచెం
పైనుంచి ఇలాగ నువ్వులు వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ పావు టీ స్పూన్ అంత ఆయిల్ కూడా వేసుకోండి. వేసిన తర్వాత ఒకవైపు బాగా మనకి ఫ్రై అయిన తర్వాత ఇలాగా రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకోండి. చూస్తున్నారు కదా, పై లేయర్ అయితే మనకి చక్కటి కలర్ వస్తుంది, అలాగే మనకి క్రిస్పీగా కూడా ఉంటుందండి. వేడివేడిగా తింటే చాలా క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి. పెసరట్టు కంటే కూడా ఈ ఊతప్పం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగా ఫ్రై చేసుకున్న రెండో వైపు కూడా మనకి ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి లోపల వరకు కూడా కుక్ అయ్యి మనకి తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఊతప్పం. ఇవి మీకు నచ్చిన చట్నీతో అయితే ట్రై చేయండి. నేనైతే టమాటో చట్నీతో సర్వ్ చేశానండి, చాలా బాగున్నాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.